మీద సమీక్ష వేసి మాతో 2.5 గంటలు దీన్ని అంటే మీటింగ్ కొనసాగించి ఏం కావాలి, ఏం సాధక బాధకాలు, ఇబ్బందులు ఏంటి, మంచి చెడ్డ ఏంటి అని కనుక్కోవడం మాత్రం ఇది కాంగ్రెస్ ప్రభుత్వంకే చెందింది. ఎన్ని డిపార్ట్మెంట్స్ కలిసి చర్చలు చేశారు? ఆ చర్చల్లో మీరేం ప్రపోజల్ తీసుకొచ్చారు? ప్రభుత్వం ఏమని రిప్లై ఇచ్చింది? నేను ఎప్పటి నుంచో దీని మీద డిమాండింగ్స్ పెట్టడం సహజమే. నేను బోనాలు పిట్ చేస్తున్నాం అనగానే నాకు తెలిసిన ఇంటర్నల్గా నాకు తెలిసిన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు దీని మీద స్పష్టంగా ఒక క్లారిటీ ఇచ్చి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ ఇబ్బందులు లేకుండా మీరు వాళ్ళతో సమీక్షించండి అని చెప్పి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అండ్ ఎండోమెంట్ కమిషనర్ గారు, కలెక్టర్ అనుదీప్ గారు అండ్ ముఖ్యంగా ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్ ఫస్ట్ టైం మాతో సానుకూలంగా స్పందించి డీసీపీ మేడం ఆవిడ పేరు మన రష్మి పరిమల్, ఆవిడకైతే ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పాలి. అట్ ది సేమ్ టైం సిపి లెవెల్ మీటింగ్ మాత్రం ఇది మొట్టమొదటిసారి మాకైతే ఒక నిజంగా ఇలాంటి ఆనందమైన సంఘటన ఎప్పుడూ జరగలేదు గతంలో. ఎందుకంటే ఒక క్యాబినెట్ టైప్ ఆఫ్ మీటింగ్ అంటే ఒక మినీ క్యాబినెట్ టైప్ ఆఫ్ మీటింగ్ శివశక్తులకి జోగినీలకు స్పెషల్గా. అండ్ ఇంకోటి నాకు తెలిసిన విషయం ఏంటంటే ప్రతి ఒక్క హైదరాబాద్ లష్కర్ ప్లస్ పట్నం రెండు మొత్తం మన నియోజకవర్గాల్లో తెలంగాణ జిల్లాల్లో ఏవైతే స్పెషల్గా మన హైదరాబాద్ బోనాలు ఉంటాయో ప్రతి చిన్న నుంచి పెద్ద దేవాలయానికి గైడ్లైన్స్ ఏమెళ్ళాయంట అంటే శివశక్తులను ఆపొద్దు, వాళ్ళ ఘనమైన స్వాగతం పలకాలి అని ప్రతి దేవాలయానికి పోలీస్ డిపార్ట్మెంట్ గైడ్లైన్స్ ఇచ్చిందని తెలిసింది. చాలా దేవాలయాల నుంచి వాళ్ళు కాల్ చేసి యు ఆర్ సక్సీడెడ్ మేడం, అసలు ఇంత పెద్ద సక్సెస్ మాకు గైడ్లైన్స్, స్ట్రిక్ట్ గైడ్లైన్స్ అంటే ఏ బోనాలు ఎత్తుకొచ్చే శివశక్తి కూడా ఏ చిన్న దేవాలయం నుంచి పెద్ద దేవాలయం వరకు ఎక్కడ కూడా ఇబ్బంది పడితే బాగుండదని వార్నింగ్స్ ఇచ్చి మరి వాళ్ళకి ప్రత్యేకమైన క్యూ లైన్లు ఏర్పాటు చేశారంటే ఇక్కడే కాదు మనకు హైదరాబాద్ నెక్స్ట్ వీక్ హైదరాబాద్ బోనాలలో కూడా చిన్న నుంచి పెద్ద దేవాలయాల వరకు శివశక్తులకు ప్రత్యేకమైన క్యూ లైన్ ఏర్పాటు. నా ఓన్ సక్సెస్ అని చెప్పలేను, అందరి కృషి ఉంది ఇందులో. కాకపోతే నా పోరాటం మాత్రం చాలా ఏళ్ల నుంచి చేశాను. ఒక్కటిగా ఇప్పుడు వందలాది మంది అయ్యారు ఈ పోరాటంలో, కానీ సక్సెస్ అయ్యాము. అండ్ ముఖ్యంగా ఈ సక్సెస్లో డీసీపీ మేడంకి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటాను. అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి మన కొండా సురేఖ గారు అండ్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా వీటి గురించి సమీక్షించి ప్రతి టైం ఏంటి వాళ్ళ ఇబ్బందులు ఏంటి వాళ్ళకి ఏం, ఎందుకంటే మీకు తెలుసు మంగళవారం రోజు ధర్నా చేసి మేము బాయ్కాట్ చేస్తాం అనగానే వెడ్నెస్డే రోజు మాకు పిలుపునిచ్చారు, రండమ్మ అని మాట్లాడారు. ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం, ఎండోమెంట్ కమిషనర్ గారు, మన హనుమంతరావు గారు ఫోన్ ఇన్ కాల్లో చేసి అందరినీ వీడియో కాల్ గ్రూప్ చేసి అందరినీ సమీక్షించి మీకు ఏం కావాలి చెప్పండి మీరు రండి అని చెప్పి బొగ్గులకుంటలో ఎండోమెంట్ ఆఫీస్కి పిలిపించి దాదాపు ఒక 200 మంది శివశక్తులు వచ్చారు. మామూలుగా 20-30 మంది అనుకున్నారు, బట్ 200 మంది వచ్చారు. అందరి సమస్యలు చెప్పాము. కానీ ఎంత చెప్పినా ఏదో ఒక లోపం ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం ఆ లోపం అనిపించట్లేదు. ఎందుకంటే ఘనంగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి చూపిస్తుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం. మేము అందరం సక్సెస్ అయ్యామనే కోరుకుంటున్నారు యూనిటీ అని. కానీ అవతల వైపు కూడా ఒక వర్గం ఉంది, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, షావాలా కావాలనే ఇష్యూని క్రియేట్ చేస్తూ ఉంది. తను హైప్ క్రియేట్ చేసుకోవడానికి రాష్ట్రంగా ఉన్నటువంటి జోగినీలంతా కూడా ఏకం చేస్తూ ఉంది. ఇప్పుడు ఒక మాట చెప్తాను, గతంలో అందరికీ ఇలాంటి ప్రత్యేకమైన క్యూ లైన్ ఉండేది కాదు. అందరూ కూడా చాలామంది చాలా సందర్భాల్లో మీడియా ముంగల్కి అక్కడ కొన్ని చెదురుమదురు సంఘటనల్లో మీడియాలో వైరల్ అయిన వీడియోస్ మీకు కూడా తెలుసు. ఏమేమి ఇబ్బందులు జరిగాయి ఒక్కరి లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసి చెప్పంగానే సరిపోదు. నేను ఏ రోజు కూడా నేను లోపలికి వెళ్ళంగానే నన్ను లాంఛనంగా పిలిపించారు హ్యాపీ అని ఏ రోజు చెప్పలేదు. నాకెంత గ్రీన్ కార్పెట్ వేసినా అందరి గురించి పోరాడాను. ఈరోజు అందరి గురించి ఒక స్పెషల్ లైన్ ఇప్పటి వరకు చరిత్రలో జరగలేదు, ఇది జరిగింది. సో వర్గాలు ఎన్నైనా ఉండొచ్చు, మా విభేదాలు ఎన్నైనా ఉండొచ్చు, ఓవరాల్గా నేను కోరుకునేది ఏంటంటే కొంతమంది వర్గాల వల్ల నేను ఎంతో మంది వేలాది మందికి హెల్ప్ చేసిన దాన్ని అవుతాను. కాబట్టి అలాంటి నాకు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మా అందరి యావ శివశక్తుల తరఫున అందరికీ ఒకసారి ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తున్నాం.
జై రేవంత్ రెడ్డి గారు. బికాజ్ ఎందుకు అంటున్నానంటే ఒక రాజు ఒక చిత్తశుద్ధితోని ఒక రాజ్యాన్ని పాలించే రాజు ఎవరైతే ఉంటారో ఆయన గైడ్ లైన్స్ ఇచ్చి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ నుంచి ఎలాంటి ఇబ్బందులు కావద్దు అని చెప్పి నాకు అందిన సమాచారం. మీరు ఏం చేస్తారో తెలియదు కానీ జోగినీల శివశక్తులు బాధపడొద్దు అని చెప్పారు అని తెలిసింది నాకు. దానికి నేను ప్రత్యేక కృతజ్ఞత. మీరు బైకాట్ చేస్తా అని ఒక ప్రెస్ మీట్ పెట్టడంతో ఇది ముందుకు జరిగిందని అనుకోవాలి. కానీ గతంలో చాలా సార్లు ఇలాంటి నిర్ణయంతో ముందుకెళ్ళారు. అప్పటి ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు చేయలేదు, ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు చేసింది? అదే ఇక్కడ చిన్న లోపం ఉండేదేమో. ఎందుకంటే చేయాలనుకునే ఆలోచన ఉండాలి కానీ అమలు చేయాల్సింది ఆచరించాల్సింది ప్రభుత్వమే. కాబట్టి చెప్పేవారు బాగానే కొంచెం వరకు చేసేవారు కానీ ఇంత పెద్ద సమస్య అంటే ఈ డెడికేషన్ తెలుస్తుంది ఈ ప్రభుత్వంలో. ఎందుకంటే ఏదో చేస్తున్నాము ఏదో చేసేసాము అనుకోకుండా దాని మీద మీరే ఆలోచించండి. ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఏంటి, శివశక్తుల గురించి మాట్లాడడం ఏంటి, ఒక డీసీపీ గారు ఏంటి, ఆవిడ దీని గురించి కమిటీస్. ఇంకొకటి చెప్పనా, బ్యారికేడింగ్ ఎట్లా ఉందో, ట్రాఫిక్ సిగ్నల్ రూట్ మ్యాప్ ఎలా ఉందో అది కూడా టీవీలో రిప్రజెంట్ చేసి ఇలా ఉంటుంది ఇలా ఉండాలి ఇట్లా మాత్రం ఏం ప్రభుత్వం చేయలేదు. అందుకనే చెప్తున్నాను, చేయడం వేరు, మాట్లాడి మీకు ఏం కావాలో అని అనడం వేరు, ఆచరించడం వేరు. ఈ ప్రభుత్వం ఆచరించింది కాబట్టి ఈ ప్రభుత్వానికి ఎప్పుడు మేము చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. టెంపుల్ విశిష్టత ఏంది? ఎన్ని సంవత్సరాల నుంచి ఈ బోనం ఎత్తుతా ఉన్నారు? 200 పైగా సంవత్సరాలు